హాయ్ అండి, అందరికీ నమస్కారం. హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ ఆల్ ద ఉమెన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి అందరి స్త్రీమూర్తులకి కూడా హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. సో ఈరోజు మన ఆడవాళ్ళు మన ఆడవాళ్ళు పడుతున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్, వాటికి సొల్యూషన్ ఏంటి అనేది మీ ముందు మనం డిస్కస్ చేద్దాము. సమాజం నుండి ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడులు అంటే సోషల్ ప్రెషర్స్ అన్నమాట. అండ్ రెండోది పర్సనల్ ప్రెషర్స్ అంటే స్వీయ ఒత్తిడికి గురవడం. అండ్ మూడోది ఏంటి అంటే డిఫికల్ట్ రిలేషన్షిప్స్ అంటే భారమైనటువంటి బంధాలు. ఇట్లా ఈ మూడు రకాలుగా ఒక స్త్రీ మూర్తి కొన్ని ప్రెషర్స్ని, కొన్ని ఒత్తిడుల్ని, కొన్ని ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేవి ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. లేడీస్కి ఈ మూడు ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అండ్ వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళకి ఎన్నో బాధ్యతలు, మరెన్నో డ్యూటీస్ అనేవి ఉన్నాయి. కాబట్టి వాటిని సక్రమంగా నిర్వర్తించాలి అని అంటే, సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి లైఫ్ని అని అంటే, కంపల్సరీ ఆ ఉమెన్కి ఆ ప్రాబ్లమ్స్ నుండి విముక్తి అనేది కావాలి. అయితే ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పడానికి ముందు స్టోరీస్ చెప్తాను. అందులో ఒకటి గిరిబాల గారు. ఆవిడ్ని నిరాహార యోగిని అని కూడా అంటారు. సో ముందు ఫస్ట్ 18th సెంచరీలో జరిగినటువంటి గిరిబాల గారి యొక్క రియల్ స్టోరీ ఒకటి మీతో షేర్ చేస్తాను. ఆ తరువాత నా పర్సనల్ స్టోరీ మీకు చెప్తాను. సో ఆ రెండు మొత్తం ఈ రెండు ఎగ్జాంపుల్స్ చెప్పి ఆ తర్వాత మనం సొల్యూషన్లోకి వెళ్దాం, ఈ మూడు ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్లోకి. సో ఫస్ట్ స్టోరీ ఏంటి అంటే గిరిబాల గారి గురించి. గారికి 9 సంవత్సరాల వయసులోనే పెళ్లి అనేది కుదురుతుందన్నమాట. పెళ్లి కుదిరిన తర్వాత 12 సంవత్సరాలకి అత్తవారింటికి వెళ్ళిపోతుంది గిరిబాల గారు. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత చిన్న పాప కాబట్టి తనకి ఏంటంటే ఆహారం మీద ఇష్టం, చాలా ఎక్కువ తినడం అనేది ఇష్టము. అండ్ సో వెరీ ఫుడ్డీ అనమాట. చాలా ఫుడ్డీగా ఉండడం వల్ల ఎప్పుడు తింటూనే ఉండేది అనమాట. అత్తగారింటికి వెళ్ళాక కూడా వాళ్ళ అమ్మగారు అప్పటికి తన్ని చెప్తానే ఉంటున్నారు, నువ్వు ఇలా తినడం ఆపకపోతే అత్తగారింటికి వెళ్ళాక ఇబ్బంది పడతావు అని. పాపం చిన్న పాప కాబట్టి ఇక అత్తగారింటికి వెళ్ళాక కూడా అదే కంటిన్యూ చేసింది అనమాట. ఇక ఫుడ్ ఎప్పుడు తింటానే ఉండేది. అంటే కొంచెం గ్యాప్ దొరికితే తినడం అనేది ఇక సహజంగా అయిపోతూ ఉండేది అనమాట. వాళ్ళ అత్తగారేమో మార్నింగ్, మధ్యాహ్నము, రాత్రి ఇక 24 గంటలు ఆ గిరిబాలని తిడుతూనే ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడు తింటానే ఉంటావా, అది ఇది సంపాదన అంతా అయిపోతుంది అన్నట్టు వాళ్ళ అబ్బాయిది అట్లా ఎప్పుడూ సాధిస్తూ ఉండేదన్నమాట వాళ్ళ అత్తగారు. అయితే ఒకరోజు ఆ 12వ సంవత్సరంలోనే గిరిబాల గారికి 12వ సంవత్సరంలోనే ఇక బాగా ఇసుకొచ్చేసింది అనమాట, విరక్తి వచ్చేసింది. ఆవిడ తిట్లు భరించలేక ఆ పాప ఏం చేస్తుందంటే, గిరిబాల గారు ఏం చేస్తారంటే, నేను అస్సలు భోజనమే ముట్టను అని చెప్పేసి వాళ్ళ అత్తగారితో శపథం చేస్తారనమాట. అంటే అలా వచ్చేసింది తనకి ఆ టైంకి. అంటే ఆ విరక్తితో ఆ మాట అలా వచ్చేసిందండి, నేను అసలు భోజనమే చేయను ఇక నుంచి అని చెప్పేసి చెప్పేస్తారు. చెప్పిన తర్వాత ఇక ఆ రోజు నైట్ అంతా కూర్చుని ప్రార్థన చేస్తారనమాట, ప్రేయర్. ఇప్పుడు నేనేం చేయాలి, నేను ఇట్లా చెప్పాను కాబట్టి ఇప్పుడు భోజనం చేయకుండా నేను ఉండాలి, ఎట్లాగని చెప్పేసి భగవంతుడికి రాత్రి అంతా కూడా ప్రేయర్ చేస్తారనమాట. మామూలుగా ప్రేయర్ చేస్తుంది, ఆలోచిస్తారనమాట. ప్రేయర్లో భగవంతుడినే ఆలోచిస్తూ ఉంటారు రాత్రి అంతా కూడా నిద్రపోకుండా. ఇక ఆ టైంలోనే తనకు ఒక ఫీలింగ్ అనేది, ఒక అనుభూతి అనేది తనకు అనిపిస్తుంది అనమాట. ఒక మంచి స్పెషల్ ఫీలింగ్, ఒక భావప్రాప్తి అలా అనిపించి భగవంతుడు తనకి ఒక శక్తినిచ్చారు అన్నంతగా తనకి అనిపిస్తుంది అనమాట. అనిపించి మరుసటి రోజు తను ఇక అనుకుంటుందన్నమాట, నేను ఒక గురువు గారిని తీసుకోవాలి, గురువు గారిని కనిపెట్టాలి, నా కోసం ఆహారం తినకుండా ఎలా బ్రతకాలో నేను తెలుసుకోవాలి. సో ఆ గురువు గారి నేను శోధించి వెతికి కనుక్కోవాలని చెప్పేసి మార్నింగ్ లేచి టెంపుల్స్కి వెళ్ళి గంగలో స్నానం చేసేసి బయటకు వస్తారనమాట. గంగలో స్నానం చేసి బయటకు రాగానే
అసలు ముందు ఫస్ట్ ఒక పూజారి గారు, వాళ్ళ ఇంటి పూజారి గారు ఒకళ్ళు కనిపిస్తారు. కనిపించంగానే ఆ వ్యక్తి ఏంటి "ఏంటమ్మా ఇలా వచ్చావు" అనంటే, "గురువుగారు, నేను ఆహారం తినకుండా బ్రతకాలి. దాన్ని ఎలాగో నాకు చెప్పండి ఎలా చేయాలో" అనేది అడుగుతుందనమాట. అంటే "ఏమైంది నీకు? నువ్వు పద గుడికి పద. నీకు ప్రక్షాళన చేయాలి. నువ్వేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు" అని చెప్పేసి ఆయన అంటారు. ఇక కాదు, ఈయన నా గురువు కాదు అనుకుని ఇక మళ్ళీ ముందుకు వెళ్తుందనమాట. ఇక మళ్ళీ ముందుకు వెళ్తా నడుస్తూ ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి కనిపిస్తారనమాట. ఇంకో వ్యక్తి కనిపించి ఆ వ్యక్తి అంటారు, "అమ్మా, నేను నీ కోసమే వస్తున్నాను. నన్ను ఈశ్వరుడు నీ కోసం పంపించాడు. నేనే నీ గురువుని. నీకు ఆహారం తినకుండా నువ్వెలా ఉండాలో చెప్పమని నాకు ఈశ్వరుడు నాకు ఆజ్ఞ చేశారు. కాబట్టి పద నీకు చెప్తాను. ఆ ప్రాసెస్ ఏంటి? ఎలా ప్రాణాయామ టెక్నిక్స్ ఏంటి?" అంటే కొన్ని అన్నమాట. అంటే ఒక్కొక్కదానికి ఒక్కోటి మనం ఎలా ఉండొచ్చు అనే దానికి ఆయన కొన్ని టెక్నిక్స్ చెప్పడం జరుగుతుందనమాట. సో, అది ఆవిడ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. సో, అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఇక ఆవిడ అసలు ఏమి తినకుండా, అంటే పగలల్లా పని చేసుకుంటూ, వాళ్ళ అత్తగారికి వాళ్ళకి సేవ చేసుకుంటూ, రాత్రి పూట ఇక ఆ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళనమాట. ఇక దాంతో పోను ఇక ఆవిడ ఆహారం అనేది తినకుండా ఉండిపోయారు. సో, అట్లా ఎన్ని సంవత్సరాలు అంటే చనిపోయే వరకి కూడా 12వ సంవత్సరంలో తను ఏదైతే శపథం చేసిందో అప్పటి నుంచి చనిపోయే వరకి కూడా ఆవిడ అసలు ఆహారమే తీసుకోలేదనమాట. సో, ఆహారం లేకుండానే ఆవిడ బ్రతికేసేసారు. సో, ఇది మన గారి యొక్క స్టోరీ. ఆవిడనే ఎప్పుడు నిరాహార యోగిని అని కూడా చెప్తూ ఉంటారనమాట. పర్సనల్ స్టోరీ ఒకటి మీతో నేను షేర్ చేసుకుంటాను. నా నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆహ్, బాధపడడం. ఊరికే బాధపడడం అనేది ఒక అలవాటనమాట. అది హాబిట్. ఏంటి అంటే అక్కడ ఏమీ ఉండదు. బట్ నాకు నేను ఒక స్టోరీ క్రియేట్ చేసేసుకొని, ఎవరికీ నేనంటే ఇష్టం లేదు అని, లేకపోతే నేనసలు అందంగా ఉండనని, నేను పొట్టిగా ఉంటాననో, లేకపోతే ఇంకోటి ఒక రకమైనటి భావం అనమాట. నాకు నేను ఓవర్ థింక్ చేసేసుకొని ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగితే దాంట్లో నేను బాధపడాలంటే ఎలా ఆలోచించాలో అలా ఆలోచించేస్తా. అలా ఆలోచించేసేసి ఓవర్‌గా థింక్ చేసి బాధపడడం అనేది ఒక అలవాటు. అప్పుడప్పుడు, ప్రతిరోజు ఎప్పుడు కాదనమాట. ఒక పీరియాడికల్‌గా వచ్చేది. అంటే అప్పుడప్పుడు నెలలో వన్స్ ఆర్ సంవత్సరానికి ఒకసారి అట్లా ఒక పీరియాడికల్‌గా అలా ఆ ఫీలింగ్ అనేది తెలిసేది నాకు. ఊరికే బాధపడడం అనేది. అయితే ఇది మ్యారేజ్ అయిన తర్వాత ఈ బాధపడడం అనేది ఒక అలవాటుగా మారిపోయి, ఇక అది చాలా ఎక్కువ, ఇంకా ఎక్కువ ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ అనేది బాగా ఎక్కువైపోయింది. ఎక్కువైపోయిన తర్వాత 1 ఇయర్ బ్యాక్ నేను ఏంటంటే ఇలా నేను 10 ఇయర్స్ బ్యాక్ యాక్చువల్‌గా మన యోగానంద గారి పాత్‌లోకి రావడం జరిగింది. అయితే ఈ అప్పటినుంచి కొన్ని బుక్స్ చదువుతూ ఉన్నాను. వాటికి వీటికి అన్నిటిని నేను అనలైసిస్ చేసుకోవడం, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడం అన్నీ చేస్తూ ఉన్న క్రమంలోనే నేను భగవద్గీత కూడా చదువుతున్నాను. మన యోగానంద గారు అంటే బాబా గారు వీళ్ళందరూ కూడా కలిసి యోగానంద గారి చేత ఒక బుక్ రాపిచ్చారు. అది భగవద్గీత యొక్క అనువాదం అనమాట. యాక్చువల్‌గా చిన్నప్పుడు భగవద్గీత చదివాను గానీ, ఆ భగవద్గీత జస్ట్ అర్జునుడు, కృష్ణుడు వాళ్ళ గురించే స్టోరీ కనిపిస్తుంది గానీ, అది మనకి ఎట్లా అన్వయించుకోవాలి అనేది నాకు తట్ల చదువుతున్నప్పుడు. బట్ యోగానంద గారు రాసినటువంటి భగవద్గీత ఆ అనువాదం అనేది ఆహ్, అసలకి కేవలం మన గురించనమాట. సో, ఆ భగవద్గీత నేను చదువుతూ ఉన్న క్రమంలో నాకు 1 ఇయర్ బ్యాక్ ఈ టాపిక్ ఆ బుక్‌లో నాకు కనిపించింది. ఏంటి అంటే కొన్ని హెరిడిటరీగా రావచ్చు. అంటే పెద్దల నుండి రావచ్చు కొన్ని అలవాట్లు, లేదా మనం సొంతంగా తెచ్చుకొని ఉండొచ్చు. కొన్ని సైకిక్ వైబ్రేషన్స్ అనేవి సైకలాజికల్‌గా మనల్ని డిప్రెషన్‌లోకి తీసుకువెళ్తాయి. సో, ఏంటి అంటే ఆ అలవాట్లు ఏంటి ఆ అలవాటు అంటే ఒక స్టోరీ క్రియేట్ చేసుకోవడం. మన మీద సింపతి యాంగిల్, సింపతి యాంగిల్‌ని మనం క్రియేట్ చేసేసుకొని, ఒక స్టోరీ క్రియేట్ చేసుకొని, మనం డిప్రెషన్‌లోకి ఎళ్ళడానికి అది రీజన్ అయిపోతుందనమాట. నిజానికి అక్కడ నేనేదైతే ఊహిస్తున్నానో అది జస్ట్ మై ఇమాజినేషన్ అనమాట. నేనేదైతే ఊహిస్తున్నానో అది నిజం కాదు. అదసలక్కడ జరగట్ల. దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. నేనేదైతే ఊహిస్తున్నానో దానికి వ్యతిరేకంగా అక్కడుంది. కానీ ఐ ఫీల్ నాకు సెల్ఫ్ అనమాట. నేను సెల్ఫ్‌గా ఆ విధంగా నాకు నేను సైకిక్‌గా ఆలోచించేసి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం. లేకపోతే బాధపడుతూ కూర్చోవడం. అది ఒకరోజు, ఆ ఒక రోజల్లా అలా ఉంటానే ఉంటుంది. మళ్ళీ మరుసటి రోజుకి నార్మల్ అయిపోతాం. సో, అది ఇన్ని ఇయర్స్‌గా అదేదో ఒక అలవాటు, నేను అవతల వాళ్ళే కారణం అని అనుకున్నాను కానీ,
అది నాలో ఉంది అని చెప్పేసి ఈ బుక్ భగవద్గీత బుక్ చదివే వరకి, యోగానంద గారి యొక్క అనువాదం చేసిన భగవద్గీత బుక్ చదివే వరకి అది ప్రాబ్లమ్ నాది అనేది అసలు నేనెప్పుడూ గ్రహించలేదనమాట. సో, ఎప్పుడు వాళ్ళదే ఎదుటి వాళ్ళది ప్రాబ్లమ్‌గా నేను ఊహించుకునేదాన్ని. సో, అక్కడ సో, అది అలా ఆ ప్రాబ్లమ్ నుంచి నేను ప్రెజెంట్ బయటపడ్డాననమాట. ఏంటంటే ఆహ్, నాకు ఒకానొక టైంలో స్కిన్ అలర్జీ అనమాట. బాగా అర్టికేరియా వచ్చేసి బాగా ఇబ్బంది పడ్డా. సో, దానికి నేను టాబ్లెట్స్ నాకు వాడడం ఇష్టం లేదు. ప్రతిరోజు వేసుకోవాలి అనంటే. అందుకు నేనేం చేశాను అంటే ఒక డైట్ ఫాలో అయ్యాను. అంటే డైట్ ఫాలో అవ్వడం అంటే ఏదైతే ఏం తింటే నాకు స్కిన్ అలర్జీ వస్తుందో వాటిని పూర్తిగా అవాయిడ్ చేశాననమాట. అది కూడా కొన్ని రోజులే. బట్ ఇప్పుడు తినేస్తున్నాను చక్కగా. సో, అలా తినడం వల్ల కొన్ని నా బాడీకి ఏదైతే సరిపెడుతుందో, నా బాడీ మాట విని నేను బాడీకి కావాల్సినవి మాత్రం ఇచ్చిన కొన్ని రోజులు ఇవ్వడం వల్ల నా బాడీ చక్కగా కొంచెం అంతకుముందు కొంచెం లావుగా ఉండేదాన్నండి. పిల్లలు పుట్టాక పెళ్ళికి ముందు సన్నగా ఉండేదాన్ని. పెళ్ళయింది పిల్లలు పుట్టాక కొంచెం లావయ్యాననమాట. అయితే ఆ ఫుడ్ కూడా విపరీతంగా ఓవర్ ఈటింగ్ అలా చేయడం వల్ల అప్పుడప్పుడు ఒక్కోసారి తినకుండాను ఉంటాను, ఎక్కువగా తినేస్తాను ఉంటాను. సో, అట్లా ఒక బ్యాలెన్స్‌డ్ లేదు తినే విషయంలో. ఆ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల స్కిన్ అలర్జీ అనేది వచ్చిందని చెప్పేసి నాకు అర్థమైంది. ఈ ఫుడ్ ఎప్పుడైతే చేంజ్ చేశానో, కొన్ని అవాయిడ్ చేస్తా వచ్చానో, చక్కగా అసలు ఎనర్జీనే రావట్ల. ఎలాంటి మెడిసిన్ తీసుకోవట్లే, ఎలర్జీ కూడా ఏమి లేదు. సో, బానే ఉంది. సో, అందుకని నేను కొంచెం బాడీ మంచిగా కొంచెం సన్నగా అయ్యాననమాట. ఎప్పుడన్నా ఫంక్షన్స్‌కి వాటికి వెళ్ళాననుకో, చుట్టాలు ముందు మన చుట్టూ ఉన్నటువంటి చుట్టాలు, "అరే! ఏమైపోయింది నీకు? ఏమైపోయింది నీకు?" అని చెప్పేసి వాళ్ళు మన మీద అది వాళ్ళనుకుంటారు అదేదో జాలి చూపించడం అని వాళ్ళనుకుంటారు. కానీ మనకి వినేసరికి, అమ్మో! నాకేదో అయిపోయిందేమో అని చెప్పేసి కొంతకాలం ఫస్ట్‌లో బాధపడేదాన్ని. అమ్మో! నిజంగా నాకేదో అయిపోయిందా? నేనసలు ఏంటి ఇట్లా అయిపోయానా? ఏంటి? అని చెప్పేసి. సో, ఆ తర్వాత అదే కంటిన్యూషన్ అనమాట. యాక్చువల్‌గా నాకేమనిపిచ్చేది అంటే కొన్ని రోజుల తర్వాత అది విని విసుగొచ్చేసి వాళ్ళు లావుగా ఉండటం వల్ల నేను సన్నగా ఉన్నా అని చెప్పేసి వాళ్ళకి బాధగా ఉందేమో అట్లా ఎప్పుడు ఇక అదే ఆలోచనలో పెడుతున్నారు. ఇప్పుడు ఒక ఫంక్షన్‌కొచ్చినప్పుడు ఆ ఫంక్షన్‌లో ఉన్న వాళ్ళని చూడాలి గానీ, అక్కడ జరుగుతున్న కార్యక్రమం చూడాలి గానీ, ఈళ్ళు ఇదేంటి ఇట్లా అయిపోయావమ్మా, అలా అయిపోయావమ్మా అనే గానీ ఎలా ఉన్నావు? అని మంచిగా మాట్లాడడం అనేది. సో, ఎట్లా ఉన్నావు? అసలేం చేస్తున్నారు? ఇల్లెలా గడుస్తుందని అలా మంచిగా పాజిటివ్ అనేది నాకు కనిపించలేదనమాట. సో, అట్లా దానికి వాళ్ళడిగినప్పుడు ఒక రూట్‌గా నేను సమాధానం చెప్పేసేదాన్ని. ఆ తర్వాత నాకర్థమైంది. కొన్ని రోజులకి నాకర్థమైంది బుక్స్ చదువుతూ బ స్పిరిచువాలిటీలో ఉండడం వల్ల నాకర్థమైందేంటి అంటే, అక్కడ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? దేర్ యాక్షన్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్. మై రియాక్షన్ ఈస్ ద ప్రాబ్లమ్. సో, అక్కడ అనడం అనేది ప్రాబ్లమ్ కాదు. నేను దానికి వాళ్ళకి ఇచ్చే రియాక్షనే ప్రాబ్లమ్ అనేది నాకర్థమైందనమాట. ఇక్కడ యోగానంద గారి బుక్స్ గాని, స్పిరిచువాలిటీలో ఇయన్నీ నేను చదువుకుంటూ ఉండడం వల్ల సో, ఇది 3 స్టోరీస్ నేను మీ ముందుకి చెప్పాలనుకున్న 3 ఎగ్జాంపుల్స్ స్టోరీస్ లాంటి ఒక 3 ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను. సో, ఇప్పుడు మనం కన్క్లూడ్ చేద్దాం. సో, ఈ 3 స్టోరీస్ నుంచి మనం ఏం నేర్చుకున్నాము? అయితే ఫస్ట్ ఏదో ప్రాబ్లమ్ అన్నాం. వుమెన్స్‌కి ఉన్నటువంటి ప్రాబ్లమ్ అని చెప్పాను. 3 ప్రాబ్లమ్స్ అన్నాను. సో, ఆ ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి 3 ఎగ్జాంపుల్స్ నేను చెప్పడం జరిగింది 3 స్టోరీస్ రూపంలో. సో, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒకటి గిరిబాల గారు వాళ్ళ అత్తగారి వల్ల పొందినటువంటి ఇబ్బంది. అది డిఫికల్ట్ రిలేషన్‌షిప్స్. సో, భారమైనటువంటి బంధాల వల్ల వచ్చినటువంటి సమస్యలు. సో, ఆ సమస్యకి గిరిబాల గారు సొల్యూషన్ ఏం చేశారు? వాళ్ళ అత్తగారి వల్ల ఆవిడ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఏంటి అంటే ఆ తిట్లు వినడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. సో, ఆవిడేం చేశారు? దీనికి సొల్యూషన్ చెప్పాలి. పర్మనెంట్ సొల్యూషన్ చెప్పాలి అని అనుకుని ఆవిడిక అసలు తినడమే మానేశారు. అంటే మనం తినడం మానేయడం అనేది కాదు గానీ, అక్కడ ఏంటి ఆవిడ అంతగా ఇన్వాల్వ్ అయిపోయారనమాట. ఇక నేను తినకూడదని నిర్ణయించుకున్నారు. అంతేగాని అలా ఎవరన్నా అంటే అది చేయకుండా ఉండడం, అది పూర్తిగా మానేయడం అని కాదు. దానికి తగ్గ సొల్యూషన్ ఆవిడకి అనిపించింది ఆవిడ చేశారు. సో, ఆవిడకి అలా అనిపించి ఆవిడ చేసి ఆ స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోవడానికి రీజన్ అయిందక్కడ. ఓకే. సో, ఆ స్పిరిచువాలిటీలో భగవంతుని ప్రార్థన చేయడం వల్ల ఆవిడకి ఆ ప్రాబ్లమ్‌కి పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పుడు ఈవిడ తినకుండా మానేసినంత మాత్రాన వాళ్ళ అత్తగారు ఇంకా ఇంకొక టాపిక్ తీసుకొని తిడతానే ఉంటారుగా. ఇప్పుడు ఇదే కారణం కాదు తిట్టేవాళ్ళకి. తిట్టేవాళ్ళకి ఒకటే కారణం అవ్వదు. తిట్టాలి అని అనుకున్న వాళ్ళకి ఏదైనా రీజన్స్ ఉంటాయి. అలాంటప్పుడు
ఈవిడకేంటి, ఆవిడ తిట్టినా కూడా ఈ స్పిరిచువాలిటీలో ఉండడం వల్ల దాన్ని ఏ విధంగా దాన్ని ఓవర్‌కమ్ చేయాలో ఈవిడకి తెలిసిందనమాట. ఆవిడకి అర్థమైంది ఒకటి. సో, ఫస్ట్ స్టోరీ నుంచే అది మనకి అర్థమవుతుంది. అండ్ రెండోది, నేను నా చిన్నప్పటి నుంచి నాకున్నటువంటి ఆ సైకిక్ వైబ్రేషన్, ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆ ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ నాకు భగవద్గీతలో నేను తెలుసుకున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ఆ టాపిక్ తెలుసుకున్నాక నేను దాని నుంచి బయటపడడం జరిగింది. సో, ఇక్కడ కూడా మనకి ఆ స్పిరిచువాలిటీలోకి వెళ్ళడం వల్ల నా యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్, మనం 3 ప్రాబ్లమ్స్‌లో ఒకటి డిఫికల్ట్ రిలేషన్‌షిప్స్, ఇంకోటి పర్సనల్ ఒత్తిడి, పర్సనల్ ప్రెషర్ అనుకున్నా. సో, నా స్వీయ ఒత్తిడి అది నా వల్లే. నాకు దానికి రీజన్ ఒత్తిడి, నేను ఒత్తిడిగా ఫీల్ అవ్వడానికి రీజన్ ఎవరు? నేనే. సో, మై పర్సనాలిటీస్. ఇట్ ఈస్ మై పర్సనల్. సో, ఆ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో లేడీస్‌కి, వాటి నుండి కూడా మనకి విముక్తి, వాటి నుంచి మనకు ఆ సొల్యూషన్ ఏంటి అంటే స్పిరిచువాలిటీ. అగైన్ ఇట్ ఈస్ స్పిరిచువాలిటీ. సో, స్పిరిచువాలిటీలోకి వెళ్ళడం వల్ల నేను వాటి నుంచి బయటపడడం జరిగింది. అండ్ మూడోది, సమాజం నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిళ్ళు. సో, సమాజంలో మనమేమి అడవిలో ఉండట్ల. ఒక సోషల్‌గా మనం ఉంటున్నాం కాబట్టి, ఆ సమాజం నుంచి వాళ్ళు అనేక కామెంట్స్ చేస్తూనే ఉంటారు. సో, దానికి తగ్గట్టు వాళ్ళు ఏదో అన్నారు కదా అని మనం రియాక్ట్ అయిపోతే, అక్కడ ప్రాబ్లమ్ అరైజ్ అయిపోద్దనమాట. సో, అలా కాకుండా అది మనకి స్పిరిచువాలిటీలో ఉండడం వల్ల మాత్రమే అది తెలుస్తుంది, అర్థమవుతుంది, మనం ఉండగలం కూడా అట్లా. సో, యాక్షన్, ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ విత్ ద యాక్షన్ ఆఫ్ దెమ్ అరౌండ్ అస్, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ విత్ ద రియాక్షన్. మనం దానికి రియాక్ట్ అవ్వడమే ఇక్కడ సమస్య, ప్రాబ్లము అనేది స్పిరిచువాలిటీలో రావడం వల్ల అర్థమవుతుంది. సో, మన ఎవ్రీ వుమెన్‌కి ఉన్నటువంటి మెయిన్‌గా ఉన్నటువంటి ఈ 3 సమస్యల నుంచి వాళ్ళు బయటపడడానికి స్పిరిచువాలిటీలోకి రావడమే సొల్యూషన్. సో, I conclude that స్పిరిచువాలిటీ ఎంపవర్స్. మనకు ఆల్రెడీ కొన్ని పవర్స్ ఉన్నాయి. ఒక వుమెన్‌కి క్రియేటివిటీ పవర్ ఉంది. సో, ఆ క్రియేటివిటీ పవర్, అంతేకాదు ఇంకా చాలా శక్తులనే ఎనర్జీస్ ఉన్నాయి. సో, ఆ ఎనర్జీస్‌కి ఇంకా దివ్యత్వం రావాలి, ఎంపవర్ అవ్వాలి, ఇంకా ఎక్కువ అవ్వాలి అనంటే, అలాగే సక్రమంగా మనకున్నటువంటి మన డ్యూటీస్‌ని, మెన్‌కంటే వుమెన్‌కి ఉన్నటువంటి ఎక్కువ డ్యూటీస్ అన్నిటిని సక్రమంగా నిర్వర్తించాలి అనంటే, ఒక వుమెన్ కంపల్సరీ స్పిరిచువాలిటీలోకి రావాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. సో, ధ్యానం చేయడం ద్వారా, లేకపోతే మన క్రియాయోగ నేర్చుకోవడం వల్ల గానీ, ఆ క్రియాయోగ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మనం మన యొక్క శక్తి, మన ఎనర్జీ, వుమెన్ పవర్ విల్ బి ఇంక్రీజ్డ్, ట్రిపుల్, డబుల్డ్. ఇట్ ఇంక్రీజెస్ మోర్. సో, అందుకనే అందరినీ నేను ఈ వుమెన్స్ డే సందర్భంగా స్పిరిచువాలిటీలోకి, ఆధ్యాత్మికత వైపు నడవాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. హ్యాపీ వుమెన్స్ డే.